హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను వెళ్తున్నాను విశాఖపట్నం నుంచి పూరీకి. టోటల్ ఇది నాకు 3 డేస్ ట్రిప్. అలానే నేను ఫ్రైడే నైట్ స్టార్ట్ అవుతున్నాను. సో, నేను ఇప్పుడు వెళ్ళబోయే ట్రైన్ వచ్చి 12:25కి ఉంది. విశాఖపట్నం నుంచి పూరీకి డైరెక్ట్ ట్రైన్స్ అవైలబిలిటీ ఉంది. బట్ నా టైమింగ్స్‌కి అవి మ్యాచ్ అవ్వట్లేదు. అందుకు నేను కుర్ద్రా జంక్షన్ వరకు చేస్తున్నా. అక్కడి నుంచి పూరీకి మనకి నంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి. సో, ఇప్పుడు మనం వెళ్తున్నాం వైజాగ్ రైల్వే స్టేషన్‌కి. నేను చెప్పినట్టు నా ట్రైన్ 12:25 హీరాకుండ్ ఎక్స్‌ప్రెస్. సో, ఇది నాకు మార్నింగ్ 6:40 కల్లా కుర్ద్రాకి రీచ్ అవుతుంది. సో, ఈ ట్రైన్‌ని ప్రిఫర్ చేయడానికి గల రీజన్ నైట్. అలానే నేను నా ట్రావెలింగ్ అంతా కూడా నైట్ టైమే ప్రిఫర్ చేస్తాను. సో దట్ మనం రూమ్ తీసుకోవసరం లేదు. బడ్జెట్‌లో కూడా కంప్లీట్ చేసేయవచ్చు. సో, మాటల్లోనే నేను విశాఖపట్నం రైల్వే స్టేషన్‌కి రీచ్ అయిపోయాను. ఇంకా నా ట్రైన్‌కి ఇక్కడి నుంచి 1 అవర్ టైం ఉంది. సో, హియర్ వి గో. అండ్ మాటల్లోనే మన ట్రైన్ కూడా వచ్చేస్తుంది. హీరాకుండ్ ఎక్స్‌ప్రెస్. ఇది వైజాగ్ నుంచే స్టార్ట్ అవుతుంది. సో, నైట్ టైమ్ అవ్వడం వల్ల నేను మంచిగా స్లీప్ వేసేసాను. అలానే కుర్దా కూడా రీచ్ అయిపోయి పూరీకి కూడా రీచ్ అవుతున్నాం. సో, మాటల్లోనే మనం పూరీకి రైల్వే స్టేషన్‌కి కూడా వచ్చేస్తున్నాం. నాకు పూరీ రావడానికి 8:40 అయింది. 6:40కి ట్రైన్ ఆన్ టైమ్ రీచ్ అయిపోయిన తర్వాత అక్కడి నుంచి వేరే ట్రైన్‌ని క్యాచ్ చేసి నేను పూరీకి రీచ్ అవ్వడం జరిగింది జనరల్‌లో. ఈ టికెట్ కాస్ట్ 30 రూపీస్.